హాయ్ ఫ్రెండ్స్, ముందుగా చిన్న మాట. ఫ్రెండ్స్, నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే అల్లూరి సీతారామరాజు పరిపాలించిన కాలంలో అప్పుడు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు మన ప్రాంతంలోనే నివాసం చేసేవారు. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ రైలు గేజింగ్ అనే ప్రాంతంలోని ఎక్కువగా శాతం బ్రిటిష్ వాళ్ళంట ఇక్కడ నివాసం చేసి ఇక్కడ బస చేసేవాళ్ళంట. ఫ్రెండ్స్ చూడండి, ఆ స్థలం ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, సరేనా? అక్కడక్కడ శిథిలం అయిపోయి అలాగే ఉందండి. కొన్ని ఇప్పుడు రాబోయే తరానికి అయితే ఇది ఉండే అవకాశం లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్లో కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు గనిగొయ్యలు తవ్వేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ లవణాలను ముద్రిందో లేదని చూసి తవ్వినటువంటి గనిగొయ్యలు కూడా ఇక్కడ ఉన్నాయండి బిల్డింగ్లో. ఫ్రెండ్స్, అవి కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను, సరేనా? ఇంకో వీడియోలో నేనైతే మొత్తాన్ని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ రైలు గేజింగ్ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా ఎత్తైన ప్రదేశం నుండి మనము ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడ నుండి చూస్తే అన్ని కొండలు కూడా చాలా చక్కగా కనబడతాయి. ఈ కొండల్లో ఉన్నటువంటి బాక్సైట్ తవ్వకాలు కూడా వాళ్ళు కనిపెట్టిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ లవణాలను తీస్తే అడవి ప్రాంతం పాడైపోద్దని అనేక మంది మా గిరిజన ప్రాంతంలో పోరాటం చేస్తుంటారండి. చూడండి, ఈ ప్రదేశం అంట వాళ్ళు నివాసం చేసిందే. ఇక్కడ ఈ పోల్స్నే కదండి, ఇక్కడ కూడా మరి ఏం కట్టిండారో తెలియదు, కానీ ఈ పోల్స్ కూడా ఇప్పుడు దాకా అలానే ఉన్నాయి. కొన్ని పోల్స్ అయితే కొంతమంది తీసుకెళ్ళారండి, అవతల వైపు కట్టినవి. ఈ పోల్స్ అయితే మరి ఇలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉండేటువంటి చెట్లు కానీ ఆకులు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి చెట్లను చూస్తున్నారు లేదా? ఇవి ఔషధానికి పనిచేసే మొక్కలండి. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఆ లొకేషన్ కూడా ఎంత బాగుంది. ఇక్కడైతే చాలా చల్లగా ఇటీటం చల్లటి గాలి వేస్తుందండి ఈ వాతావరణంలో. ఇక్కడ అనేక ప్రాంతాల నుండి టూరిస్టులు వస్తుంటారండి, ఎందుకంటే చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది కనుక. ఇక్కడైతే ఫోటోలు తీసుకుని అలాగే వీడియో షూట్ కూడా జరుపుకొని వెళ్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చండి. ఇది అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చప్పర్ల దగ్గరలో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతంకి రావచ్చండి. ఈ ప్రాంతం చూడడానికి టికెట్ అవసరం లేదండి, మామూలుగానే ఉంటుంది. మీరు వచ్చి చూసి వెళ్ళొచ్చు, సరేనా? ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మీ లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు, సరేనా? మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో మంచి వీడియోలు తీయాలని ఆశపడుచున్నాను, ఓకేనా? మీరు ఈ పరిసర ప్రాంతాల్లో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి ప్రదేశం అయితే మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఎటువంటి టికెట్ ఏం లేదు కాబట్టి, ఫ్రీ కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, సరేనా?